ఉత్సవ మహోత్సవంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఉంది? ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మీరు అడగకూడదండి. కోలాహలం అంతా చూస్తే తెలుస్తుంది. అంటే నిజంగా నేను సాయంత్రం ఆల్మోస్ట్ నాలుగు గంటలకి ఈ ప్రాంగణానికి వస్తే అసలు రావడంతోనే చాలా అంటే నాకు చాలా జాయ్ఫుల్ గా అనిపించింది. ఇక్కడ ఈ వెన్యూ అరేంజ్మెంట్స్ కానీ మనకి పక్కనే చాలా చక్కగా ప్రవహిస్తున్న కృష్ణా నది ఉంది. ఆ కృష్ణమ్మ ఒడిలో ఇలా ఇంత కోలాహలంగా ఇందాకే డ్రోన్ షో అండ్ లైట్ క్రాకర్ షో కూడా చూసాము. అసలు చాలా చాలా నాకైతే మనస్సు నిజంగా ఉప్పొంగిపోతోంది కృష్ణమ్మలానే. సో చాలా నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఎంజాయ్ ఎప్పుడు దాకా ఉంటుంది మీకు? అయిపోయే వరకు ఉంటుంది. ఐ థింక్ అక్టోబర్ 2 తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఈ ఫెస్టివల్ హ్యాంగ్ ఓవర్ లోంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది. నమస్కారం అండి, మై సెల్ఫ్ అనితా జ్యోతి, సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా ఉంది? ఎలా అనిపించింది మీకు? ఈరోజు ఈ వైబ్రెంట్ విజయవాడకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని అలాగే మన టూరిజం శాఖ కూడా చాలా అద్భుతంగా విజయవాడ వాసులు కాకుండా వేరే ఇతర స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కల్చరల్ సంబంధించి ఇంకా అవేర్నెస్ కోసం ఈరోజు ఫస్ట్ డే రోజు అది దుర్గామాత నవరాత్రులు ఫస్ట్ డే రోజు ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అండ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరూ కూడా వచ్చి ఈ ఫన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైబ్రెంట్ విజయవాడ ఎలా ఉత్సాహంగా ఉన్నారు? ఎంతవరకు సాటిస్ఫాక్షన్ గా మీరు బయటకు వెళ్తున్నారు? సో ఇది సిఓ గారు గాయత్రి గారు చెప్పినట్టు నేను అపూర్వ అండి, సిఎఫ్ఓ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో మేము ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాము ప్లానింగ్లో, ఎంపీ గారి ఆధ్వర్యంలో, పట్టాభి గారి ఆధ్వర్యంలో. ఇది ప్లాన్ అవుతున్నప్పటి నుంచి మేము ఇనిషియల్ డిస్కషన్స్లో ఉన్నాము. సో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వాళ్ళు ఈ దసరా టైంలో టూరిస్టులకి ఎక్కువ అట్రాక్షన్ పాయింట్స్ క్రియేట్ చేయాలి, కొండ మీద ఉన్న భక్తులు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేటివ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పొందాలి అని ఇది ఒక మేజర్ వేలో డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ కొండ మీద వచ్చిన భక్తులు దిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోకుండా, వేరే ఊళ్ళ నుంచి వచ్చిన భక్తులు కూడా వెళ్ళిపోకుండా ఇది ఒక బిగ్గర్ వేలో 4-5 వెన్యూస్ లో ప్లాన్ చేయడం జరిగింది అనమాట. సో మేము దీనిలో ఇన్వాల్వ్ అవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం అనమాట. అక్రాస్ విజయవాడలో ఉన్న ఎన్ఎస్ఎస్ క్లబ్స్ ని, డిఫరెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వింగ్స్ ని, అండ్ ఇన్నర్ వీల్ రోటరీ లాంటి ఉమెన్ అందరినీ కూడా మేము ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేసి మేజర్ గా విజయవాడలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని కూడా మేము ప్లాన్ చేసాం అనమాట జిజ్ఞాస నుంచి. ఇప్పుడు 1200 పైగా స్టూడెంట్స్ మనం పెట్టే కాంపిటీషన్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు. సో రేపు 24-25 జరిగే విజయవాడ ఐడల్ కాంపిటీషన్స్ కేఎల్యూలో 1000కు పైగా స్టూడెంట్స్ పాల్గొనబోతున్నారు. అండ్ 28, 29, 30 విపిఎస్ వీరమాశ్రేణి పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో జరిగే క్విజ్, ఆర్ట్, క్రాఫ్ట్, కులినరీ కాంపిటీషన్స్ కి చాలా మంది ఉమెన్ స్టూడెంట్స్ కూడా ఎంగేజ్ అవ్వబోతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాగా ఒక వన్ సిటీ వన్ సెలబ్రేషన్ అనే నోషన్ ని గవర్నమెంట్ ఇంత బాగా ఇంప్లిమెంట్ చేయగలదా అని మేము చాలా ఆశ్చర్యపోతున్నాము. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్, ఉమెన్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా నచ్చుతున్న పాయింట్. ఇక్కడ చూస్తే మీరు చాలా మంది ఉమెన్ అండ్ స్టూడెంట్సే, మీకు కిడ్స్ కూడా చాలా మంది వస్తున్నారు. సో దీనిలో యాక్టివ్ గా మేము ఇన్ని జోనర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము కూడా ప్రత్యేకంగా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో ఇన్వాల్వ్ అవడం కూడా మాకు చాలా ఆనందదాయకం. ఇంకా ఈ ఇయరే కాదు, చాలా ఇయర్స్ ఇలా విజయవాడ ఉత్సవాలు ఇంత గ్రాండ్ వేలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలని మేము జిజ్ఞాస తరపు నుంచి కోరుకుంటున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే ఆయన విజన్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. సో విజయవాడ ఉత్సవ్ అనేది మనకి ఇప్పుడు సపోజ్ పూర్వకాలంలో విజయవాడకి విజయాలకి నగరం అని అనేవాళ్ళు. సో ఆ విజయాలకి నగరం అంటే లైక్ శాతవాహనుల కాలం నుంచి, చాళుక్యుల కాలం నుంచి, తొలి చోళుల కాలం నుంచి మనకి
బౌద్ధ సామ్రాజ్యాల దగ్గర నుంచి అంటే వాణిజ్య వర్తక అంటే సాంస్కృతిక పరంగా మన విజయవాడ ఇప్పుడు కొత్తగా రాలేదు, అంటే ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు ఆధునిక కాలం దాకా మన విజయవాడకి ఆ ప్రాశస్త్యం ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంటే కేశినేని శివనాథ్ గారు ఇనిషియేట్ చేసి సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ ఇనిషియేషన్ తోని ఇంకా మనం శ్రేయాస్ మీడియా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో మా జిజ్ఞాస కూడా ఎగ్జిక్యూషన్ పార్ట్నర్ అవడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత పెద్ద ఉత్సవంలో శ్రేయాస్ మీడియాకి అండ్ ఇంకా మనకి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ టీంకి కోఆర్డినేట్ చేస్తూ ఇంత పెద్ద ఉత్సవంలో మేము కూడా పార్ట్ తీసుకుంటున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఉత్సవం 4 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి పున్నమి ఘాట్, ఇంకొకటి ఏంటంటే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రం. సో ఈ 4 ప్లేసెస్లో అంగరంగ వైభవంగా ఇనాగరేషన్ ఈరోజు స్టార్ట్ అయింది. గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు వచ్చారు, మన నారా లోకేష్ గారు వచ్చారు ఈరోజు. అద్భుతంగా అసలు అక్కడ ప్రదర్శనలు కూడా ఒకేసారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇక్కడ అంగరంగ వైభవంగా అసలు స్టార్ట్ అయ్యాయి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఉత్సవం ఏంటంటే ఎంత పార్టిసిపేటరీ స్పిరిట్ ఉందో. అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు యూజువల్లీ స్టేజ్ అనేది చాలా మందికి అందుబాటులో ఉండదు. యూజువల్గా చెప్పాలంటే స్టేజ్ ఎక్కడో ఉంటుంది, ఆ స్టేజ్ ఎక్కడానికి చాలా కష్టపడాలి. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ని రీచ్ అవ్వగలుగుతున్నారు. ప్రతి ఒక్క లోకల్ అంటే లైక్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సెలబ్రిటీస్కి అందుబాటులో లేకుండా లేదు. అందరూ చాలా సెలబ్రిటీస్కి దగ్గరలో ఉన్నారు, అంటే రాజకీయ నాయకులకి దగ్గరలో ఉన్నారు, అంటే ప్రముఖులకి దగ్గరలో ఉన్నారు, కామన్ పీపుల్కి దగ్గరలో. సో అందరినీ మిళితం చేసే ఒక పెద్ద ఉత్సవం మన విజయవాడ మహోత్సవ్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఉత్సవం? ఎంజాయ్ చేయడం ఏంటి, వీఆర్ ద ఆర్గనైజింగ్ పార్ట్నర్స్, ఇక్కడ ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ మేము. సో మేము ఇంత కృషి చేసాము అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి కూడా అంటే లైక్ హై లెవెల్లో ఎప్పుడైతే ప్లానింగ్ బాగా ఎక్కువగానే జరిగి ఉంటుంది, బట్ మేమైతే 3 months నుంచి కృషి చేస్తున్నాము ఈ ఇనాగరేషన్ కోసం. ఇంత అంటే లైక్ ఈ చూస్తుంటే మాకు 1 week నుంచి మనకు వర్షం పడుతూనే ఉంది. అసలు ఈరోజు ఇనాగరేషన్ జరుగుతుందా లేదా, సో మా మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. మేము ఇంకా రెడీ కూడా కాలేదు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉన్నాం మేము గ్రౌండ్లో. సో చాలా బాగా జరిగింది, వాన కూడా రాలేదు. సో ఇంత అద్భుతంగా ఈరోజు ఇంత సక్సెస్ని మాకు చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు నడిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. October 2 వరకు అంటే ఈ రోజు స్టార్ట్ అయింది. 10 రోజులు ఘనంగా ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ మర్చిపోయాం మేము, లైక్ కాంపిటీషన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క కేటగిరీలో, అంటే చిన్న నుంచి పెద్ద దాకా కూడా మనకి ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా మిస్సెస్ విజయవాడ టీన్ ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా జరిగాయి. అది డేట్ ఐ థింక్ మొన్న 20th ఆడిషన్స్ అన్ని అయిపోయాయి. సెమీఫైనల్స్ మనకి 24th, ఫైనల్స్ వచ్చి 25th ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతాయి. అండ్ మనకి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా 24th and 25th మనకి ఐడల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అంటే డాన్స్ సోలో, సింగింగ్ సోలో, ఈ కాంపిటీషన్స్ తో పాటు విజయవాడ చామ్స్ అంటే గ్రూప్ కేటగిరీలో డాన్స్ కానీ, గ్రూప్ కేటగిరీలో సింగింగ్ కానీ కాంపిటీషన్స్ అన్ని కూడా మనకి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతున్నాయి. సో విజయవాడలో ప్రజలందరూ కూడా వచ్చి కాంపిటీషన్స్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ డాన్స్ మ్యూజిక్ తోనే కాదండి, 29th, 30th క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. ఆ క్విజ్ కాంపిటీషన్స్ లో కూడా మొత్తం ఎంటైర్ విజయవాడ లైక్ వాళ్ళ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చి, అంటే క్విజ్ కి కేటగరైజ్ చేసాం. మనకి పెద్దవాళ్ళకి క్విజ్ లేదనుకుంటా కదా, సో ఉందా? ఓకే, పెద్దవాళ్ళకి కూడా క్విజ్ కేటగిరీ ఉందండి. సో ఆల్ ఏజ్ కేటగిరీస్ కి 3-4 కేటగిరీస్ లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి విజయవాడలో అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ విజయవాడ మహోత్సవంలో కాంపిటీషన్స్ ని సక్సెస్ చేయాలి, విజయవాడ మహోత్సవాన్ని సక్సెస్ చేయాలి, విజయవాడకి ఒక పెద్ద గ్రాండ్యూర్ క్రియేట్ చేసి మనం అందరం కూడా ఈ సెలబ్రేషన్ లో పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గాయత్రి అండి.